ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. మీ అందరు మూడ్ స్వింగ్ చేయడానికి నేను వచ్చేసా. మనం బిగ్ బాస్ ముచ్చట్లోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో చూసేశారు కదా. మనం చెప్పుకున్నట్టుగానే శ్రీజ గారు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఈ రోజు సాటర్డే కదా, స్టేజ్ మీద కూడా శ్రీజ గారిని పిలుస్తున్నారు. ఎందుకో మీకైనా అర్థం అవ్వాల్సింది. ఎందుకంటే ఎలిమినేషన్ చేస్తున్నారంటండోయ్. ఇది మాత్రం నిజం కాదు. ఎందుకంటే సంజన గారు వెళ్ళిపోతే బిగ్ బాస్ కి టీఆర్పీ కంటెంట్ ఏముండిద్దండి. బట్ సంజన గారిని మళ్ళీ లోపలికి పంపిస్తారు. బట్ కొన్ని కండిషన్స్ తో పంపిస్తారు. సంజన గారు కూడా నేను నిజంగా వెళ్ళిపోతున్నానని ఏవి చూడగానే మస్త్ చేశారంట. కానీ 2 కండిషన్స్ పెట్టారు నాగార్జున గారు. ఏంటంటే రీతు చౌదరి గారు హెయిర్ కట్ చేసుకోవాలి, తనుజ గారు కాఫీనే తాగకూడదు. ఈ కండిషన్ కి తనుజ గారు ఒప్పుకుంటారనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ కండిషన్స్ కి ఒప్పుకున్నారండో. సంజన గారు మళ్ళీ బిగ్ బాస్ లో వస్తేనే బాగుండిద్దని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సంజన గారు మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయారు. మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడేసుకుందాం. ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉండిద్ది అంటున్నారు. అసలు ఎలిమినేషనే ఉండదు అంటున్నారు. ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ప్రియా గారు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ అయితే డేంజర్ జోన్ లో రీతు చౌదరి గారు, పవన్ కళ్యాణ్, ప్రియా గారు ఉన్నారు. నాకు తెలిసి రీతు చౌదరి గారిని పంపించరు. రీతు చౌదరి గారిని పంపిస్తే టీఆర్పీ తగ్గిపోయింది కదా అని నేను అనుకుంటున్నారు. మీరైతే ఎవరు వెళ్తే బాగుండిద్ది అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, బాయ్.